నాన్న నాకు ముగ్గురు కొడుకులు నాన్న. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తిట్టాను నాన్న. కొడుకు చెడుపుగా పెడతారని పైకి ఇచ్చారు నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. వీళ్ళున్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇట్టా భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను ఎవరిని పెట్టిన తింటాను, లేకుండా అడిగాను డబ్బులు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటున్నావు? అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పోలీస్ స్టేషన్ లో ఏమైనా కేసులు పెట్టినా? పెట్టినా 2 రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు పిలిపేలేదా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చే చలికాలం ఏడపడినది కొడుక. కొంచెం పండుకున్నా ఈసారి 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు. పోయినా సన్నాని అడుక్కుంటా పోయినా. వచ్చి ఎదురికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంట్లో వాము నాకు గడ్డుకొస్తాను భయం పడి. నేను ఉండను నాన్న లెక్కన. చెప్పు. గొలుసుని దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాడు. చిన్నోడా? నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతాడో అంటారు.